హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు తెలుగు తడక. ఈరోజు వీడియోలో చాలా క్రిస్పీ మరియు టేస్టీ అయిన క్యాబేజీ పకోడా ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఈ పకోడాని టీ టైంలో స్నాక్గానే కాకుండా అన్నం పప్పుచారు చేసుకునేటప్పుడు సైడ్ డిష్గా కూడా తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఈ టిప్స్ ఫాలో అవుతూ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ముందుగా అరకిలో క్యాబేజీ నేను తీసుకున్నాను. ఈ క్యాబేజీని 2 ముక్కలుగా కట్ చేసుకొని ఇలా ఈ మూడికిని తీసేయాలి. ఇది మనకి పకోడాలో అంత టేస్టీగా ఉండదు. నెక్స్ట్ వేగడం కూడా తొందరగా వేగదనమాట. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని 2 ముక్కలుగా కట్ చేసుకొని ఇలా పొడుగ్గా వచ్చేలాగా తురుముకోవాలి. సన్నగా ఇలా పొడుగ్గా మనం ఉల్లి తరుగుతాం కదా, అదేవిధంగా ఇలా కట్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 2 టీ స్పూన్ల వరకు సాల్ట్ వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇలా పసుపు వేయడం వల్ల మనకి స్మెల్ అనేది రాదు క్యాబేజ్ నుంచి. ఎక్కువ పసుపు అక్కర్లేదు, ఇలా చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఒక అరగంట పాటు మూత పెట్టి ఒక అరగంట పాటు నాననివ్వాలి. ఒక అరగంట తర్వాత ఇలా మెత్తగా సాఫ్ట్గా అయిపోతుంది క్యాబేజీ తురుము. ఇప్పుడు ఈ తురుములోంచి మనం ఉప్పు వేసాం కదా, అందుకని ఇలా నీళ్ళు అనేవి బయటకు వస్తాయి. క్రిస్పీగా పకోడా చేసుకుంటున్నాం కాబట్టి ఈ నీళ్ళని బాగా పిండుకొని తీసుకోవాలి. మనం క్రిస్పీ పకోడా చేసుకోవడానికి ఈ స్టెప్ తప్పనిసరిగా చేయాలి. ఇప్పుడు ఎక్స్ట్రా నీళ్ళు అనేవి రసంలో అయినా కూరల్లో అయినా వేసుకోవచ్చు. పెద్ద ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇంకా పచ్చిమిరపకాయలు ఒక 3 వరకు కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇక్కడ దంచుకున్న అల్లం వెల్లుల్లి ఇలా దంచుకొని వేసుకుంటే బాగుంటుంది. పేస్ట్ కన్నా ఇలా క్రష్ చేసి వేసుకోండి. తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీర, 1 టీ స్పూన్ కారం వేసుకోండి. కచ్చపచ్చగా దంచుకున్న ధనియాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్ వేసుకోవాలి. ధనియాల పౌడర్ కన్నా మీరు ఇలా ధనియాలని కచ్చపచ్చగా దంచుకొని వేయడం వల్ల పకోడీలో మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ మొత్తం మసాలాలని ఇలా కలుపుకున్న తర్వాత చూడండి, మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక 1/2 కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. తర్వాత 1 కప్పు శనగపిండి వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీనిపైన కొంచెం వేడి నూనె వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు వేడి నూనె వేసుకోండి, మరి కొంచెం క్రిస్పీగా రావడం కోసం. శనగపిండి అనేది నాకు ఇక్కడ కరెక్ట్గా సరిపోయింది. శనగపిండి మనం వేసుకునేటప్పుడు క్యాబేజీ తురుముకి పైన లేయర్ బాగా కోట్ అయిందో లేదో చూసుకోండి. ఒకవేళ మీకు తక్కువ అనిపిస్తే ఇంకొంచెం శనగపిండి యాడ్ చేసుకొని కలుపుకోండి. కానీ కలిపేటప్పుడు గట్టిగా ఉండాలి పిండి, అప్పుడు మనకి క్రిస్పీగా వస్తాయి అన్నమాట. చాలా గట్టిగా కలుపుకోవాలి పిండిని. ఇప్పుడు పకోడా వేసుకోవడానికి ఇలా చిన్న చిన్న బిల్లులుగా అయినా వేసుకోవచ్చు, లేదంటే ఈజీగా అయిపోతుంది. ఇలా కొంచెం ముద్దను తీసుకొని నూనెలో బటన్ వేలుతో ఇలా పిండిని ముందుకు తోస్తూ పకోడీలా కూడా వేసుకోవచ్చు. పకోడా వేసుకునేటప్పుడు నూనె వేడిగా ఉండకూడదు, కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉండాలి. చూడండి, మీడియం ఫ్లేమ్లో ఉన్నప్పుడు పకోడాలు వేసుకోవడమే. కొద్దిగా చేతిలో పిండి తీసుకొని ఇలా కొద్దిగా చిన్న చిన్నగా ఉడియాల్లాగా వేసుకోవడమే. ఇలా అయితే తొందరగా వేసుకోవచ్చు. ఎంత పకోడానే ఈజీగా చేసుకోవచ్చు. చూడండి, పకోడా వేసుకున్న తర్వాత వెంటనే కలుపుకూడదు. కొంచెం సేపు ఒక 2-3 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో అలా వేగనివ్వాలి. వెంటనే కలిపిస్తాం అనుకోండి, పైన ఉన్న లేయర్ అనేది, ఇప్పుడు క్యాబేజీ పైన కోటింగ్ ఉంటుంది కదా శనగపిండి, అది ఊడిపోతుంది వెంటనే మనం కలిపేసామంటే, కలుపుకుంటే. అందుకని కొంచెం 2-3 నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత గరిటతో కలుపుకోవాలి. 2 వైపులా వేయించుకోవాలి కలుపుతూ. చూడండి, ఈ కలర్ వస్తే సరిపోతుంది. పకోడా వేయించుకొని తీసుకుంటే ఆయిల్ నుంచి మనకి ఫ్లేవర్స్ అనేది బాగుంటాయి పకోడాకి. ఇలా అన్నీ వేయించుకోవడమే. క్రిస్పీ అయిన పకోడా వెంటనే రెడీ అయిపోతుంది. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో పకోడాలు. ఈ టిప్స్ ఫాలో అవుతూ మీరు కూడా చాలా క్రిస్పీ అయిన క్యాబేజీ పకోడా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఈ పకోడాని టీ టైంలోనే కాకుండా సైడ్ డిష్గా కూడా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.